అమర్ సింగ్ చమ్కీలా ఈ పేరు వింటేనే పంజాబ్ లో ఎప్పటికీ లెజెండరీ సింగర్ అంటారు. ఒక్కసారి మీరు యూట్యూబ్ లో అమర్ సింగ్ చమ్కీలా సాంగ్స్ అని కొడితే లెక్కలేనన్ని వీడియోలు, లెక్క పెట్టలేనన్ని వ్యూస్ ఉంటాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలాగే ఈ అమర్ సింగ్ కూడా అంతే. అతని జీవితం మెరుపులా సాగింది. ఎంత వేగంగా పంజాబ్ ను తన గానంతో, సంగీతంతో ఉర్రు తొలగించాడో అంతే వేగంగా కనుమరుగైపోయాడు. కాదు కనుమరుగు చేశారు. ఒక పేద కళాకారుడు పంజాబ్ జానపద ప్రపంచాన్ని ఎలా ఉర్రు తొలగించాడో తెలిసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. చమ్కీలా గొంతు వినేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లోని సిక్కులు ఫోన్లు చేసి రమ్మని బ్రతిమలాడుకునేవారు. అంత మాధుర్యంగా పాట పాడేవారు ఆయన. కానీ పంజాబ్ చరిత్రలో నిలిచిపోయే కళాకారుడవుతాడని భావించిన క్షణంలోనే తుపాకీ గుళ్లు ఆయన గొంతులోకి దూసుకెళ్లిపోయాయి. కోట్ల మందిని తన అద్భుతమైన పాటను అందించిన ఆ గొంతులోకి బుల్లెట్లు దూసుకెళ్లి ఆ గొంతు మోగబోయింది. ఆయన్ను చంపింది ఎవరు, ఆయన భార్యను సైతం బుల్లెట్లతో ఛిద్రం చేసిన దుండగులు ఎవరు అనేది సస్పెన్స్. ఏదేమైనా ఒక గొప్ప ప్రజా గాయకుడిని పంజాబ్ కోల్పోయింది. ఆ గొప్ప కళాకారుడి జీవితం తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అమర్ సింగ్ చమ్కీలా 1960 జూలై 21న పంజాబ్ లోని దుర్గిలో పుట్టారు. తండ్రి హరిరామ్ సింగ్, తల్లి కర్తార్ కౌర్ చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. 5వ తరగతి వరకే చదువుకున్నాడు అమర్. ఆ తర్వాత చదువబ్బలేదు. కానీ ఎప్పటికైనా ఎలక్ట్రీషియన్ కావాలనుకున్నాడు. తనకు కరెంట్ రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎంత ప్రయత్నించినా కూడా ఎవ్వరూ నేర్పేవారు కనిపించనే లేదు. దీంతో ఒక మిల్లులో పనికి కుదిరి జీవితాన్ని మొదలు పెట్టాడు. అమర్ సింగ్ కు ఒక స్నేహితుడున్నాడు. అతని పేరు కుల్దీప్ సింగ్. ఇద్దరు ఆడుతూ పాడుతూ గడిపేవారు. కుల్దీప్, అమర్ సైకిల్ మీద తెగ తిరిగేవారు. అయితే అమర్ లోని టాలెంట్ ను కుల్దీప్ పసిగట్టేశాడు. తన కోసం ఎన్నో పాటలు పాడేవాడు, రాసి వినిపించేవాడు. దీంతో కుల్దీప్ తన స్నేహితుడిని మ్యూజిక్ ట్రూప్ లో జాయిన్ అవ్వమని ప్రోత్సహించాడు. పాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోయినా సరే కనీసం నువ్వు రాసిన పాటలు చూసి నిన్ను చేర్చుకుంటానని ఎంకరేజ్ చేశాడు. దీంతో మిల్లులో పని మానేసి కుల్దీప్ సైకిల్ మీద షిండా దగ్గరకు తీసుకువెళ్లాడు. షిండా అంటే అప్పటికే తన పాటలతో పంజాబ్ మొత్తాన్ని ఊపేస్తున్న మరో గాయకుడు. అమర్ రాసిన పాటలు చూసి షిండేకు మతిపోయింది. నువ్వు రాసిన పాటలలో పల్లె జీవితం ఉంది, పల్లె జీవనం ఉంది, ఇదే కావాలి నాకు అంటూ చేర్చుకున్నాడు. ఆ తర్వాత అతనిని ట్రూప్ లో పర్మనెంట్ మెంబర్ చేసేశాడు. అయితే అమర్ ఈ లోపు మంచి విద్వాంసుడి దగ్గర సంగీతంతో పాటు హార్మోనియం కూడా నేర్చుకున్నాడు. అప్పుడప్పుడు సైట్ సింగర్ గా పడుతూ ఉన్నాడు. వందల పాటలు రాసి షిండేకు లక్షల రూపాయలు సంపాదించి పెట్టాడు అమర్. కానీ తనకిచ్చేది చిల్లరే. దీంతో అమర్ కు అసంతృప్తి పెరిగింది. జీవితం ఇలా సాగుతూ ఉండగానే అమర్ కు మ్యారేజ్ కూడా అయిపోయింది. అలాగే ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు కూడా పుట్టేశారు. ఇక షిండా దగ్గరే పాటలు పాడుతూ లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు. అయితే ఈ టైంలోనే షిండా ట్రూప్ కెనడాకు వెళ్తోంది. ఆ సమయంలో తనను కూడా కెనడాకు తీసుకెళ్తాడని అమర్ బట్టలు సర్దేసుకున్నాడు. పాస్పోర్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ తనతో 25 పాటలు రాయించుకొని అతడు వదిలేశాడు. అంతేకాదు షిండా గ్రూప్ లో అతనికి తోడుగా పాడే సింగర్ సోనియాని కాకుండా మరో సింగర్ గుల్షన్ కోమల్ ను కెనడా టూర్ కు తీసుకెళ్లాడు. దీంతో ఆమె కూడా అప్సెట్ అయిపోయింది. ఇక అమర్ నిరుత్సాహంతో ఇంటికి వచ్చేశాడు. ఈ సమయంలో సోనియా అమర్ సింగ్ టాలెంట్ ను వాడుకోవాలని తన భర్తతో కలిసి కుట్ర పనింది. సోనియా, ఆమె భర్త కలిసి అమర్ సింగ్ ఇంటికి వచ్చారు. మనము కలిసి ఆల్బమ్ చేద్దామని, నీకు 50% ఇస్తామని చెప్పారు. దీంతో ఊపులో అద్భుతమైన జానపదాలు రాసేశాడు అమర్. సోనియాతో కలిసి 8 పాటలు కూడా రికార్డ్ చేశాడు. అవి షిండా గ్రూప్ తమ టూర్ నుంచి ముగించుకుని వచ్చేసరికి 1984లో రికార్డు సృష్టించాయి. అంతేకాదు అవే పాటలతో ఊరురా మ్యూజిక్ కాన్సర్ట్లు కూడా ఏర్పాట్లు చేసి దుమ్ము దులిపేశారు. అయితే వచ్చిన లాభాలు తక్కువ చూపించి ట్రూప్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్న సోనియా భర్త మోసం చేయడం మొదలు పెట్టాడు. అమర్ సింగ్ ను వాడుకొని సంపాదించుకునేందుకు సోనియా దంపతులు అలవాటు పడిపోయారు. సోనియా పాడగలదు, కానీ ఆమెకు మేల్ సింగర్ తోడులేడు. పైగా పాటలు రాయటం చేత కాదు. దీంతో తన స్నేహితుడు కుల్దీప్ దగ్గర తన బాధను వెళ్లగక్కాడు అమర్. అయితే స్నేహితుడు వెంటనే మరో సలహా ఇచ్చేశాడు. ఎవరో ఎందుకు, మనమే ఓ సోలో ట్రూప్ ఏర్పాటు చేసుకుందాం. నువ్వు పాడగలవు, రాయగలవు, మంచి ఫీమేల్ సింగర్ కావాలి, వెతుకుదాం అని వేట మొదలు పెట్టారు. నెల రోజుల్లోనే తమతో పడిన పాత స్నేహితురాలైన అమర్ జ్యోత్ అనే సింగర్ ని సూచించారు. ఆమెను పిలిపించి వాయిస్ టెస్ట్ కూడా చేశాడు అమర్ సింగ్. ఆమె గొంతులో పల్లె జానపదం ప్రతిధ్వనిస్తుందని గ్రహించి కొన్ని మెలకువలు కూడా ఆమెకు నేర్పారు. ఇక తన ట్రూప్ కోసం నెల రోజుల సమయం కేటాయించి అద్భుతమైన పాటలు రాసుకున్నాడు అమర్. అవి ఇప్పటికీ పంజాబ్ లో మోగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మంచి క్లాసిక్స్ అని చెప్పవచ్చు. అంతేకాదు పల్లె జానపదానికి మంచి బీట్ ఉండేలా ట్రూప్ లోని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ను జత చేర్చి కొత్తదనం చూపించాడు అమర్. ఇటు అమర్ జ్యోత్, అమర్ల పేరు సూపర్ హిట్ అయిపోయింది. ఆ రోజుల్లో ఒక్క షోకు 4000 తీసుకునేవారు ఆయన. అవి కాకుండా ఖర్చులు అదనం. ఇక రాత్రి సమయాల్లో అయితే డబుల్ చార్జ్ చేసేసేవాడు. అమర్ రాసిన పాటలు పంజాబ్ ను ఊపుతూ ఉన్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేదు. పల్లెలు, పట్నాలు, అమెరికా, కెనడా అనే తేడా లేకుండా ఊపి పారేస్తూ ఉన్నాయి. విదేశాలకు వెళితే లక్షల్లో ఆఫర్ చేసేవారు. సినిమా
సంగీతాన్ని కూడా మరిచిపోయేలా చేశాడు అమర్ సింగ్ చమ్కీలా. ఇద్దరూ కలిసి తిరుగుతుండగానే ప్రేమలో పడిపోయారు. దురదృష్టవశాత్తు ఆమె మొదటి భార్య కూడా చనిపోయింది. ఇక పిల్లల కోసమో ఎవరి కోసమో కానీ అమర్ జ్యోతిని వెంటనే పెళ్లి చేసేసుకున్నాడు. ప్రతిరోజు అమర్ సింగ్ ఇంటి ముందు జాతర ఉండేది. అతని డేట్లు తీసుకునేందుకు వందల మంది క్యూలో ఉండేవారు. మరికొంతమంది అయితే ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్ ల రికమెండేషన్స్ తో వచ్చేవారు. అంత డిమాండ్ ఉన్నా కూడా 4,000 అడిగితే 10,000, 20,000 ఇచ్చేందుకు మొగ్గు చూపేవారు. కానీ మాట మీద నిలబడే వ్యక్తి అమర్ సింగ్. నా ట్రూప్ కు ఎంత చార్జ్ చేస్తానో అంతే తీసుకుంటాను, ఎక్కువ వద్దు, ఒకవేళ రేటు పెంచితే నేనే చెబుతానని కూల్ గా చెప్పేవాడు. మొత్తానికి కపుల్ పేర్లు మారుమోగుతూ ఉన్నాయి. అమర్ సింగ్ కపుల్ ఇంటర్వ్యూలు మీడియాలో కూడా తెగరావడం మొదలు పెట్టేశాయి. దూరదర్శన్ ప్రత్యేకంగా అమర్ సింగ్, అమర్ జ్యోతులతో కలిసి ఒక ప్రోగ్రామ్ ను టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత సినిమాల కోసం పాటలు రాయడం, పాడటం చేసేవారు. వారి జీవితం ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేనంతగా సాగుతోంది. కావలసినంత డబ్బు సంపాదించారు. దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాతో తమ సిక్కు కమ్యూనిటీ ఉన్న ప్రతి చోట అమర్ సింగ్ దంపతులు తమ జానపదాలతో దుమ్ము రేపారు. పల్లెల్లో ఆయన పాట కోసం చెవులు కోసుకునేవారు. మద్యం, పెళ్లిళ్లు, అక్రమ సంబంధాలు, పిల్లలు, సంసారం, చదువులు, జీవితం, మరణం, పుట్టుక, ఇలా ప్రతి సబ్జెక్ట్ మీద పాటను రసవత్తరంగా పాడేవారు. ఆయన పాడుతుంటే ప్రతి కాలు కదలాల్సిందే. ఎవరైతే తనతో పాడించుకొని మోసం చేశారో వారందరినీ దాటేసి వెళ్లిపోయాడు అమర్ సింగ్. వాళ్లేమో అమర్ సింగ్ వదిలేసిన చిన్న చితక కన్సర్ట్లను చేసుకుంటూ జీవితాలను సాగిస్తూ ఉన్నారు. తన దగ్గర పని చేసే వారికి నిజాయితీగా డబ్బులు ఇచ్చేవాడు ఆయన. ఎవరికైనా డబ్బు అవసరం ఉందంటే చాలు లెక్క అడగకుండా ఇచ్చేసేవాడు. తన పాటతోనే కాదు మంచితనంతో కూడా గెలిచాడు అమర్ సింగ్. అమర్ సింగ్, అమర్ జ్యోతుల మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉందంటే 80ల్లో పల్లెటూళ్లు జాతరలను తలపించేవి. వేల మంది బళ్లు, ట్రాక్టర్లు కట్టుకుని ఆయన పాటలు వినేందుకు వచ్చేవారు. తన పాటల హోరు సాగే సమయంలోనే పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమం జోరుగా సాగుతుంది. ఓవైపు పోలీసుల బందోబస్తులు, రాజకీయాలు సాగుతున్నా వాటిని పట్టించుకోలేదు అమర్ సింగ్. మార్చి 8, 1988లో మోహాశాంపూర్ లో మధ్యాహ్నం 2 గంటలకు మ్యూజిక్ కన్సర్ట్ చేసేందుకు ఒప్పుకున్నారు అమర్ సింగ్. అప్పటికి వారి రేంజ్ 4,000 నుంచి 30,000కు చేరుకుంది. 11 గంటల సమయంలో 2 కార్లతో తన బృందం బయలుదేరింది. అంబాసిడర్ కార్ లో ముందు తన ఇద్దరు సిబ్బంది కూర్చున్నారు. వెనుక అమర్ సింగ్, ఆయన భార్య అమర్ జ్యోత్ కూర్చున్నారు. కార్లు వెళుతూ ఉన్నాయి. ఇక మోహాశాంపూర్ వైపు వేలాది మంది బారులు తేరారు. వీరిద్దరి కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. బైకులు, ట్రాక్టర్లు, ఎడ్లబళ్లు, కాలినడకన ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. జనం ఒకవైపు వెళుతూ ఉంటే రోడ్డు మీద కార్లు వేగంగా వెళుతున్నాయి. వీరి కారు కూడా ఆ కారులోనే ఉంది. అయితే సడన్ గా బైక్ పై ఇద్దరు దుండకులు వచ్చారు. మెషిన్ల గన్లు పట్టుకొని అమర్ సింగ్ కారు నాపారు. వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపేశారు. మొదట ముందు కూర్చున్న ఇద్దరిని కాల్చేశారు. ఆ తర్వాత వెనుక వైపు కూర్చున్న అమర్ సింగ్ దంపతుల దగ్గరకు వచ్చి గన్ తో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అక్కడ నుంచి పారిపోయారు. జనం ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే దుండగులు పరారైపోయారు. ఇక అమర్ సింగ్ తో పాటు మరో వెహికల్ కూడా వస్తూ ఉంది. వారు కాస్త దూరంగా ఉన్నారు. ఆ వెహికల్ వచ్చి వారు దిగి ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. అమర్ సింగ్, అమర్ జ్యోత్ తో పాటు అతని ఇద్దరు సిబ్బంది కూడా చనిపోయారు. అమర్ సింగ్ చమ్కీలా హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను శిక్షించాలని లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. మరోవైపు అమర్ సింగ్ దంపతులు భయపడి కేసు పెట్టలేదు. అయినా పోలీసులు హత్య కేసును నమోదు చేసి విచారణ జరిపినా నిందితులెవరో పట్టుకోలేకపోయారు. పోలీసుల అనుమానం ప్రకారం 3 రకాల అనుమానాలను వెలిబుచ్చారు. అమర్ సింగ్ పాటల్లో కొన్ని మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఖలిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ అతను పాడిన భక్తి పాటలు నేటికి సూపర్ హిట్లు గానే ఉన్నాయి. ఇక కొన్ని తప్పుడు పదాలు ఉన్న పాటలన్నీ వెనక్కి తీసుకొని అంతకు ముందే సిక్కు కమిటీ ముందు హాజరై క్షమాపణ కూడా చెప్పాడు. అయినా అమర్ సింగ్ పాటలో నచ్చక ఖలిస్తాన్ తీవ్రవాదులు హత్య చేసి ఉండవచ్చు, లేదంటే తనకు పోటీగా ఉన్న 5 పెద్ద గ్రూపులలో ఎవరైనా ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చు. తమ కళ్ల ముందే 25 ఏళ్ల కుర్రాడు పంజాబ్ ను తన జానపద పాటలతో షేక్ చేస్తూ ఉంటే అసూయతో కూడా చంపి ఉండవచ్చు అంటారు పోలీసులు, అధికారులు. అన్ని కోణాల్లో విచారణ జరిపిన ఆధారాలు లేక అమర్ సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కాలంలో అమర్ సింగ్ ఉంటే సోషల్ మీడియాను అల్లాడించి ఉండేవారు. అయినా సరే 88లో చనిపోయిన 1990లో సైతం అమర్ సింగ్ పాటలను మైమర్పించలేకపోయారు ఇతర సింగర్స్. ఇప్పటికీ అమర్ సింగ్ పంజాబ్ లో ఓ లెజెండరీ సింగర్. చిన్న వయసులో ప్రాణాలు పోవడంతో ఎన్నో సంచలనాలు ఆగిపోయాయని చెప్పాలి. మరి అమర్ సింగ్ టాలెంట్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.